దర్గా చిన్నగౌడ్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా ఇచ్చారు. తెలంగాణ రాకముందే తెలంగాణ గురించి కేసీఆర్ ఎంబడి కేటీఆర్ ఎంబడి అప్పుడు ఉండి తెలంగాణ గురించి పోరాడినాం బాగా. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి మీరు ఉన్నారు. ఫస్ట్ నుంచి ఉన్నాం. మరి మీకు ఎందుకు ఏ పదవి ఇవ్వలేని పక్షం? పదవిని నేను అడగలేను కదా ఇప్పటివరకు. ఒక కార్పొరేటర్ పదవి కానీ లేకపోతే ఎమ్మెల్యే పదవి కానీ ఎందుకు? నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, ఒక కార్పొరేట్ సీట్ కావాలని ఎప్పుడు నేను లెటర్ పెట్టుకోలేదు, నేను అడగలేను ఇప్పటివరకు. అప్పుడున్న పరిపాలన ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది? అంటే అప్పుడున్న పరిపాలనే బాగుంది నాకైతే. ఎందుకంటే రైతు బంధు అవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రైతులకు అమౌంట్ పడడం అవన్నీ ఆగినాయి. ఓన్లీ సెటిల్మెంట్లైనా ఇంకేదైనా ఉన్నాయా? మ్యాక్సిమం సెటిల్మెంట్ అంటే ఇవే వస్తాయి. ఎక్కువ సలాలు అయ్యి, భార్య భర్తలు కొట్లాడినాయి, సలాలు అయ్యి. అంటే పోలీసులు కూడా చేయలేని పనిని మీరు ఒక సెటిల్మెంట్ ద్వారా. చిన్న ఇష్యూ కదా, వాళ్ళే అంటారు పెద్ద మనిషి. మొన్నబి ఒకటి 5 కోట్లు తీసుకో, పోలీసులు చెప్తారు పెద్ద మనిషి ఉంటే మాట్లాడుకొని క్లోజ్ చేసుకో బయట అని. ఇప్పటికి ఎన్ని సెటిల్మెంట్ చేసి ఉంటారు? 1000 కేసులు. అన్న సెటిల్మెంటే కాదు, కేవలం మర్డర్లు కూడా చేస్తారు, ఇవి కూడా చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? నిజమే. అది ఒకప్పుడు 20 years కింద అయినాయి ఇవన్నీ. ఏ సంవత్సరంలో జైలుకి వెళ్ళి ఉంటారన్న మీరు? మీ వయసు ఎంత? 21 years. 21 yearsలోనే జైలుకి వెళ్ళారు. నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే, చాలామంది ఇంటర్వ్యూలో చూసే ఉంటారు. అంటే అన్న పేరు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన ఎవరో కాదు, దర్గా చిన్నగౌడ్ అన్న. ఈరోజు మనతో పాటు ఉన్నారు. మిగతా విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. అసలు దర్గా చిన్నగౌడ్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా ఇచ్చారు. అసలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ బయోగ్రఫీ? అండ్ మీరు పొలిటికల్లో కూడా ఉన్నారని తెలిసింది. అంటే పొలిటికల్ అంటే 2001 నుంచే పొలిటికల్. అది తెలంగాణ రాకముందే తెలంగాణ గురించి కేసీఆర్ ఎంబడి కేటీఆర్ ఎంబడి అప్పుడు ఉండి తెలంగాణ గురించి పోరాడినాం బాగా. మనం పిలిపించినప్పుడు రైలు రోకో, బస్సు రోకో పిలిపిస్తుండే కదా అప్పుడు బాగా విపరీతంగా. అప్పుడు ప్రతి రైలు రోకో అవన్నీ దాని పిలుపు, వంటలు వండుకోవడము, పట్టాల మీద వంటలు వండుడు, రోడ్ల మీద వంటలు వండుడు, ఏది పిలిపిస్తే అది చేస్తుండే. అది ఫాలో తెలంగాణ వచ్చే వరకు పోరాడినాం బాగా. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి మీరు ఉన్నారు? ఫస్ట్ నుంచి ఉన్నాం. ఎక్కడ మీ ప్రాపర్? హైదరాబాద్. హైదరాబాద్ మొత్తం. మా తాత ముత్తాతలపై హైదరాబాద్. ఎంతమంది మీరు? మేము ఇద్దరు, ఒక బ్రదర్, 2 sisters. కేసీఆర్తో మీకు అనుబంధం అంటే లైక్ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత మీకంటూ కూడా ఒక గుర్తింపు లేకుండా ఉండిపోయింది. అంటే మీరు ఏ పదవిని ఆశించకుండా తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి పోరాడుతూనే ఉన్నారు. మరి మీకు ఎందుకు ఏ పదవి ఇవ్వలేని పక్షాన? పదవిని నేను అడగలేను కదా ఇప్పటివరకు. నాకు కొన్ని కాదు, వేల మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమం అప్పుడు కష్టపడ్డోళ్ళు. ఎప్పుడైతే తెలంగాణ రావాలని పోరాడి తెచ్చుకున్నామో అప్పుడు అంతా సైడ్ అయిపోయారు చాలామంది మ్యాక్సిమం. ఇక కొత్త వాళ్ళు అంతా వచ్చి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చాలామంది అయ్యారు. కానీ తెలంగాణ ఉద్యమం నాయకులు చాలా తక్కువ టీఆర్ఎస్లా ఉండేది. అందుకుంటే పార్టీ కొద్దిగా నష్టపోయింది కదా పార్టీ మధ్యలో. అంటే గుర్తించాలి, తెలంగాణ ఉద్యమం అప్పుడు కష్టపడ్డోళ్ళకి కొంతమందిని గుర్తించి ముందు తీసుకొని నడిపిస్తే పార్టీ సక్సెస్ అవుతుంది. ఇంకోటి, కేటీఆర్కి మీకు బాగా రిలేషన్షిప్ ఉంది అని విన్నాము. అంటే ఇప్పుడు కనీసం కేసీఆర్ సార్ కాకుండా మీకు కనీసం ఒక కార్పొరేటర్ పదవి కానీ లేకపోతే ఎమ్మెల్యే పదవి కానీ ఎందుకు ఆలోచన లేకుండా ఉండేది? అంటే మీరు అడగలేను. నేను ఏ విషయంలో అడగలేను. ఇక లాస్ట్ మూమెంట్లోనే ఒక చైర్మన్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. అప్పుడే గవర్నమెంట్ పడిపోయింది. కానీ ఇక ఇప్పటివరకు అయితే దేని గురించి నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, ఒక కార్పొరేట్ సీట్ కావాలని ఎప్పుడు నేను లెటర్ పెట్టుకోలేదు, నేను అడగలేను ఇప్పటివరకు. ఏదైనా అడిగితేనే ఇచ్చేది. నాకు ఇష్టం లేకుండా ఎక్కువ తిరగడము, తెలంగాణ రాగానే న్యూట్రల్ అయిపోవడం చాలామంది. అంటే ఇప్పుడు తెలంగాణ కోసం మాత్రమే మీరు అంటే ఫైట్ చేసినాం టీఆర్ఎస్ పార్టీలో. చాలా, నేను ఒక్కనే కాదు, వేల మంది జరిగిపోయారు చాలామంది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రము 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో కేసీఆర్ గారు పరిపాలించారు. తర్వాత 1 year నుంచి మన రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఎలా ఉంది అంటే అప్పుడున్న పరిపాలన ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది? అంటే అప్పుడున్న పరిపాలనే బాగుంది నాకైతే. ఎందుకంటే రైతు బంధు అవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రైతులకు అమౌంట్ పడడం అవన్నీ ఆగినాయి. అంతా కొద్దిగా ఏ గవర్నమెంట్ వస్తే మంచి పని చేస్తే మంచి పని అంటాం, చెడు చేస్తే చెడే అంటాం. అంతేగాని టీఆర్ఎస్కు దిక్కు మాట్లాడాలి, కాంగ్రెస్ దిక్కు మాట్లాడాలని ఏముండదు నాకు. నేను టీఆర్ఎస్ తప్పు చేసినా నేను అప్పుడు అదే చెప్తున్నాను. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిరో నష్టపోయింది పార్టీ అని చెప్పిన. మరి ఎందుకు చిన్నగౌడ్ బయటికి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడుతున్నారు ఎందుకు? సోషల్ మీడియాలో మొన్న చెరువుల కూలగొట్టినప్పుడు వెళ్ళి మాట్లాడినా. ఆ పద్దానికి ఫైట్ చేస్తాం మనం, పార్టీతో సంబంధం ఉండదు. దాని గురించి పోయి ఫైట్ చేసినాం. అన్యాయం ఎక్కడ జరిగితే చిన్నగౌడ్ అక్కడ ఉంటారు ఖచ్చితంగా. కంపల్సరీ. అది షెర్లింగంపల్లి మా కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఏదైనా ఉంటే కంపల్సరీ పోతాను. ఇంట్లో ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో స్టిల్ నౌ కంటిన్యూ అవుతున్నారు. అలాగే వినయ్ అన్న గారు అంటే
ప్రణయ్ అన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అసలు అంటే అన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీ అడుగుజాడల్లోనే ఉండొచ్చు కదా బీఆర్ఎస్ పార్టీలో నేను ఫైట్ అసలు పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో లేను. అంటే ఫస్ట్ ఉద్యోగం అప్పుడు కష్టపడి తెచ్చుకుని తెలంగాణ అయిపోయింది. అప్పటి వరకు నేను న్యూట్రల్ అయిపోయింది. ఇక మళ్ళీ పార్టీ భవన్ సైడ్ పోలేను నేను ఇప్పటి వరకు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా జగదీశ్వర్ గౌడ్ అని లాడాడు అనమాట. లాడితే నువ్వు నన్ను రమ్మని ఫోన్ చేసి నేను రాను, ప్రణయ్ పోతా అంటే అతను ఎవరి ఇష్టం వాళ్ళకి, మనం వద్దని అనలేము కదా. ఇక మనకు అట్లా ఉండదు కదా. నేను ఇంట్లోనే ఉన్నా, ఇంట్లోనే ఉండాలని ఉండదు. పిల్లలకు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నేను అంత ఫోర్స్ బి చేయను, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉండడం అంతే. డైలీ స్కెడ్యూల్ ఏంటి? అంటే మీకు కంపెనీస్ కానీ నీకు ఏమైనా ఇండస్ట్రీ పరంగా కానీ నెక్స్ట్ ఓన్లీ సెటిల్మెంట్లైనా ఇంకేదైనా ఉన్నాయా? మ్యాక్సిమం సెటిల్మెంట్ లాంటి ఇవే వస్తాయి ఎక్కువ. ఏ విధమైన సెటిల్మెంట్స్? భార్య భర్తలు కొట్లాడినాయి, సలాలయ్యి ఎక్కువ ఇవే కేసెస్ వస్తాయి నా దగ్గరికి. ఇప్పుడు కోర్టులలో కొన్ని విడాకులు కాక వాళ్ళకు ఇబ్బంది పెడుతుంటారు చాలామంది కోర్టులో నడిచే కేసులు. ఎవరైనా కబ్జాల మీద ఉన్న ల్యాండ్లు అది ఉన్న వాళ్ళు ఎవరైనా డబ్బులు తీసుకొని అవి చాలా విపరీతంగా సివిల్ మ్యాటర్ కదా ఇది. పోలీసులు ఇంటరే గారు వీళ్ళు. పోలీసులు ఏం చేస్తారు, కోర్టుకు రాస్తారు. కోర్టుకు రాసినట్టు ఎవరని చెప్తే పెద్ద మనిషి ఎవరంటే పట్టుకొని చేయించుకోండి. కొన్ని మ్యాక్సిమం ఇప్పుడు తెలంగాణ వరకు అయితే నేనే చేస్తున్నా మ్యాక్సిమం ఎక్కువ కేసెస్. ఇటువంటి కేసులు అయితే ఎక్కువ నా దగ్గరికి వస్తాయి. అంటే పోలీసులు కూడా చేయలేని పనిని మీరు ఒక సెటిల్మెంట్ ద్వారా చిన్న ఇష్యూ కదా. వాళ్ళే అంటారు ఎవరైనా పెద్ద మనిషి మొన్నబి ఒకటి 5 కోట్లు తీసుకోడు. పోలీసులు చెప్తారు ఎవరైనా పెద్ద మనిషి ఉంటే మాట్లాడుకొని క్లోజ్ చేసుకో బయట అని. సివిల్ మ్యాటర్ వాళ్ళు ఇంటర్ కానీ ఉండదు అనమాట. సో ఎంత తీసుకుంటారు సెటిల్మెంట్స్కి? అంటే కొద్దిగా గరీబులకు ఇబ్బంది ఉంటే నేను ఏం తీసుకోను, ఏదైనా మంచిగా ఉంటే తీసుకుంటాం కదా. అంటే ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు పెద్ద దాని కేసుని బట్టి తీసుకుంటాం. కేసుని బట్టి అంటే ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు అంటే తీవ్ర దాన్ని ఎట్లా మీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? అంటే కొన్ని ఎట్లుంటాయి అంటే కేసెస్ 10 కోట్లు తీసుకోరు, తీసుకొని ఓ సంవత్సరం సతాంశం 2 సంవత్సరాలు అది ఒక సిస్టమ్ ఉంటుంది. 5-6 సంవత్సరాల తర్వాత సతాంశం అది ఒకలా ఉంటుంది. అంటే ప్రాణ్ పైసలు ఇప్పించేది ఒకటి ఉంటుంది, అలా కొన్ని పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పటికి ఎన్ని సెటిల్మెంట్ చేసి ఉంటారు? అట్లా వేల కేసులు. అంటే పోలీసులు వస్తారు, పోలీసుల పైసలు తీసుకుని పోలీసులకు ఇస్తారు. అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ తప్పంటారా లేదు మీరు చేసేదే కరెక్ట్ అంటే సివిల్ మ్యాటర్ ఇది, మీకు అర్థమైంది. ఇది పోలీసు డిపార్ట్మెంట్ కోర్టుకు రాసిస్తారు. ఇది పైసల విషయంలో కోర్టుకు రాసి ఆ కోర్టు ఏమైనా ఉంటే మనకు మనసుతుల దగ్గరికి వస్తే పిలిపియడం, మాట్లాడడం, ఇద్దరం కూర్చోబెట్టి కొట్లాటల పంచాలు ఉండేది. పిలిపియడం, మాట్లాడడం, పెద్ద మనిషిలాగా మీరు వెళ్తారు, వాళ్ళని 2 సైడ్ నుంచి పిలిపియడం, మాట్లాడి కూర్చోబెట్టి వాళ్ళకి అమౌంట్ ఇప్పించడం. అంటే మంచిది, అది మంచిదే. లేకపోతే 10 సంవత్సరాలు నడుస్తుంది కోర్టులో. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిపించవచ్చు, 20 సంవత్సరాలు నడిపించవచ్చు, 10 సంవత్సరాలు, 5 అట్లా కేసులు మీ దాకా వచ్చిందంటే ఆ ప్రాబ్లం తొందర 2 days 3 daysలో క్లోజ్ చేసేస్తా, కాంప్రమైజ్ చేసి. రీసెంట్గా నేను ఒక చిన్న మాట విన్నాను, సింగోటం రామన్న గారికి మీకు బాగా అనుబంధం ఉన్న. అనుబంధం ఏం లేదు, కిషనార్ల మా ఇల్లు, నమస్తే అన్న అని పోతుండే, అంతవరకే పరిచయం. ఆయన నాతో ఏం క్లోజ్ అది లేదు. ఎక్కడన్నా మన కిషనార్ ఇల్లు ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాడు, లక్ష్మీ నరసింహారావు అక్కడ ఉన్నాడు. కానీ పోయేటప్పుడు నమస్తే పెడుతుండే అంతవరకే, కానీ అంత పెద్ద నాకేం పరిచయం ఉంటుంది అట్లా ఉంటుంది. సో ఇప్పుడు కేటీఆర్ గారు అన్న మీద ఒకటి ఫార్ములా ఈ రేస్ కేసు నడుస్తుంది. దాంట్లో నిజంగా కేటీఆర్ అన్న హస్తం అంటే అవినీతి హస్తం ఉంది అని చాలా మంది అంటున్నారు. అంటే నిజమంటారా అబద్ధమంటారా? అంటే అబద్ధం అంటే నిజము ఉంటే కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. ఏదైనా మన టీఆర్ఎస్ పార్టీ అని కాదు, ఎవరైనా ఉన్నది నిజాయితీగా చెప్తాం మనం, భయపట్టేది ఎవరికి ఏం లేదు. ఉంటే అరెస్ట్ చేస్తారు, మనం ఉంటేనే అరెస్ట్ చేసారు కవితని, అంతే. ఉంటే ఎవరు ఊకోరు కదా, ఉట్టిగా అన్యాయంగా ఎవరిని వచ్చి అరెస్ట్ చేయరు దేని విషయంలో. అంటే అది మ్యాక్సిమం ఒక ఉంటేనే అరెస్ట్ చేస్తారు మనిషి. సో ఇప్పుడు మీ పర్సనల్ మ్యాటర్కి వద్దామన్నా, ఇప్పుడు మీ మెడలో ఇంత గోల్డ్ ఉంది అంటే దీన్ని అసలు అంటే ఇప్పుడు మీరు ఇది బయటికి వేసుకొని వెళ్ళే క్రమంలో కొంతమంది దాడి చేసిన సందర్భాలు ఉంటాయి, తర్వాత ఇంకా అవి ఉంటాయి. అసలు ఎందుకు ఈ గోల్డ్ క్యారీ చేయాల్సి వస్తుంది మీరు? అంటే బయట చెప్పుకోవడానికా, నాకు ఇంత ఉంది అని చెప్పుకోవడానికా, లేకపోతే మీరు తెలంగాణ లేదంటే గోల్డ్ చాలా ఇష్టము. తెలంగాణలో విపరీతంగా ఇస్తారు చాలామంది. కొద్దిగా హైదరాబాద్లో ఏంటంటే కొద్దిగా కొత్త ట్రెండ్ చేయాలన్నారు, కొద్దిగా మంచిగా దొడ్డుగా చేపిస్తే బాగుంటుంది అన్నట్టు చేసినాం. కానీ అంతేగాని తెలంగాణలో నేను ఒక్కని కదా, అందరు ఇస్తారు మ్యారేజ్. నేను మ్యారేజ్ ఉన్నప్పుడు ఇస్తాను మ్యాక్సిమం, ఇట్లా ఉట్టేప్పుడు వేసుకోను. కనుక మీ ఇంటర్వ్యూలో అడుగుతారు అనేసి వేసుకోవాల్సింది. ఇప్పుడు చాలామంది ఏంటంటే గోల్డ్ మ్యాన్ అని మాత్రమే తెలుసు, చిన్నగౌడ్ అంటే చాలామందికి అంటే తక్కువ తెలుసు. గోల్డ్ మ్యాన్ అంటే ఇప్పుడు మీరు 10వ ప్లేస్లో ఉన్నారు, నిజానికి చెప్పాలంటే 10వ ప్లేస్లో. సో అలా అంటే ఫస్ట్ మీరు ఎక్కడ బయటపడ్డారు ఈ గోల్డ్ మ్యాన్గా? అంటే ప్రజలే బయట వేస్తారు, మనం వేసేది ఏముండదు. మనం సింపుల్గా ఫంక్షన్ పోయి వస్తాం, ఆడ ఒక 1000 మంది ఫోటో దిగుతారు, బోనాలు ఉంటాయి పోతాము, అట్లా విపరీతంగా 10 రాష్ట్రాలలో వెళ్ళిపోయింది పేరు.
బాంబేకి వెళ్ళి అట్లా అన్ని రాష్ట్రాలలో ఉంది పేరు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీకు సెటిల్మెంట్లైనా ఇంకేమైనా బిజినెస్ పరంగా ఏమైనా ఉన్నాయా? అదే అండి తీసుకోవడం అమ్మడము, ఏమైనా స్థలాలు తీసుకోవడం అమ్మడము బాగా ఎక్కువ చేసేది. అదే మన మ్యాక్సిమం మన పర్మనెంట్ అదే ఏదంటే కొనడం అమ్మడము. ఎవరు బి కొనవచ్చు, ల్యాండ్ కొనాలని పెద్ద విషయం. ఎవరైనా నువ్వు కొనవచ్చు, నువ్వు బిజినెస్ చేస్తావు. 1,00,000 రూపాయలు ఉంటే చాలు. 5-6 సంవత్సరాల తర్వాత అదే 10 లక్షలు వస్తుంది. చిన్న విషయం, అది చిన్న లాజిక్, అది పెద్దగా అవసరం లేదు, పెద్ద చేసే అవసరం లేదు. నీ దగ్గర 50,000 1,00,000 రూపాయలు ఉంటే బయట పోయి కొనేసి వదిలేసి 5 సంవత్సరాల తర్వాత నీకు 10 లక్షలు వస్తుంది. దానిపైన ఇంకా బయట పెడితే 1,00,000 అవుతుంది బయట. ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న గోల్డ్ అంటే లైక్ ఎన్ని తులాలు అంటారు కదా మన తెలంగాణలో, ఎన్ని తులాలు ఉండొచ్చు? అదే 2 kg. 2 kgs. ఇది ఒక్కటైనా ఇంకేమన్నా ఉన్నాయా? లేవు, ఇది ఒక్కటే. ఇంకో చైన్ ఉంది కానీ అంటే మెయిన్ ఫంక్షన్ ఉన్నప్పుడే ఇస్తాను నేను, ఉట్టేప్పుడు ఇవ్వను. ఇంటికాడ ఉన్నప్పుడు సింపుల్గానే ఉంటాం మనం, అవసరం ఏదైనా. చిన్నప్పటి నుంచి అలవాటు కాదు, ఇప్పుడు వచ్చింది కాదు ఇది. అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా దగ్గర పబ్లిక్లో అవుతుంది కానీ ఇంతకుముందు నేను చిన్నప్పటి నుంచే వేస్తాను. కొంచెం తక్కువ ఉంటుండే, రాను ఎక్కువ చెప్పేయడం. ఇష్టమా మీకు గోల్డ్ అంటే? గోల్డ్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు తెలంగాణ. గౌడ్స్లో ఇంక ఎక్కువ ఇష్టం. గోల్డ్స్లో మేము ఎక్కువ వేస్తారు గౌడ్స్లో వేసినట్టు ఎవరు చాలా తక్కువ. చాలామంది ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఇన్స్పిరేషన్గా మిమ్మల్ని తీసుకుంటున్నారు ఈ మధ్య యూత్. అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా పొలిటికల్కి దూరంగా కానీ, నెక్స్ట్ ఇంకోటి గోల్డ్ మ్యాన్గా కానీ వెళ్ళినప్పుడు ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు? అంటే మీతో సెల్ఫీలు కానీ అలా తీసుకుంటప్పుడు ఎలా మంచిగా ఎవరైనా మంచిగా ఒక స్థానం కష్టపడాలంటే మంచి కష్టపడాలంటే కష్టం. చేయడానికి 2-3 సార్లు 100 మంది వచ్చారు ఫోటోలు దిగాను, వాళ్ళకి ఇచ్చే నేను వెళ్తాను. మనం అది చేసేది లేదు, నూకి దొబ్బి వెళ్ళేది లేదు. అంతే. పేరు మంచిగా కమాంచాలంటే చాలా కష్టపడాలి. చెడు పేరు ఏంది, ఇద్దరిని కొడితే చెడు పేరు వచ్చేస్తుంది. అంటే ఈ మంచి పేరు మనం చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వస్తేనే ఒక సక్సెస్ అంటాం మనం. ఇట్లా పోయేటోళ్ళు కాదు కదా మనకి. ఇప్పుడు సొసైటీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఓకే, ఎక్కువ శాతం చెడునే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అంటే చెడునే ఎక్కువ పొలైట్ అవుతుంటుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది. మీ మీద చెడు ఆరోపణ కూడా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు అన్న సెటిల్మెంటే కాదు, కేవలం మర్డర్లు కూడా చేస్తారు, ఇవి కూడా చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? నిజమే. అది ఒకప్పుడు 20 years కింద అయినాయి ఇవన్నీ. తర్వాత ఇవన్నీ సైడ్ జరిగేసి. ఎందుకు చేయాల్సి వచ్చింది అలాంటి మర్డర్లు? అంటే కేసెస్ అప్పుడు చిన్నప్పుడు వేరే స్టైల్ కదా. ఇప్పుడు అందరు, నేను ఒక్కనే కాదు, ఎంతో మంది హైదరాబాద్ ఉన్నాను. ఎంతమంది వేసి ఉంటారు ఇప్పటికి? అంటే ఎంతోమంది. అవన్నీ మనకు ఎందుకంటే మీడియాలో చెప్పలేక నేను యూత్ పిల్లలకు బాగా రాగ్ మెసేజ్ అవుతాను నేను ఆపేసినది. కొన్ని చెప్పడం ఇప్పడం అన్ని కేసెస్ కొన్ని అప్పుడు ఏంటంటే కొన్ని జైల్లో పోతే అప్పుడు తిరిగినాయి ఆ కేసెస్ కొన్ని అయినాయి. అప్పుడు అయినాయి ఆ పేరు అనేది ఎప్పటి కంటిన్యూ ఉంటుంది. ఏ సంవత్సరంలో జైలుకి వెళ్ళింటారన్న మీరు? మీ వయసు ఎంత? 21 years. 21 yearsలోనే జైలుకి వెళ్ళారు. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? జైల్లో అంటే కేసు రూపం బట్టి ఉంటుంది. కేసు కొన్ని కేసులలో 90 రోజులు ఉండవలసి వస్తుంది, కొన్ని కేసులలో సంవత్సరం ఉండవలసి వస్తుంది. అట్లా మన కేసు రూపం బట్టి ఉంటుంది. అట్లా బెయిల్ ఇయ్యరు. కొన్ని కేసులలో తడిపారిస్తారు. అట్లా ఎన్నో రకరకాలు ఉంటాయి కేసెస్లో. అట్లా పోవడం రావడం అట్లా చాలా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లా చేస్తేనే బాగుంటుంది, ఇట్లా పేరు యూత్ పిల్లలకు రాంగ్ మెసేజ్ అవుతుంది. అందుకే దానివల్ల ఏంటంటే కొన్ని ఇవన్నీ చెప్పడం ఆపేసిన. ఎన్ని కేసులు? మెసేజ్ మంచిగానే ఇవ్వాలి పబ్లిక్ అన్నట్టు. డెఫినెట్లీ చాలా మంది మంచిగానే రిసీవ్ చేసుకుంటారు, కానీ ఈ విషయానికి వచ్చేసరికి కొంతమంది భయపడిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పటికి ఎన్ని కేసులు ఉంటాయన్న మీ మీద? 200 కేసులు. 200 కేసెస్. అంటే ఇవి ఎట్లా చేస్తారంటే ఒకసారి అరెస్ట్ చేసి 10 కేసులు ఇస్తారు. ఇప్పుడు ఒకసారి అందరికి 200 అంటే ఎంతో అదే అనుకుంటారు, అట్లా ఉంటుంది. ఒకసారి అరెస్ట్ చేస్తే 10 కేసులు వేయచ్చు, అది ఇష్టం వచ్చిన కేసులు వేసి రిమైండ్ పంపిస్తారు. అట్లా ఉంటుంది. ఒకసారి మీ గోల్డ్ని చూడొచ్చా? చూడు, దాంతో ఏముంటుంది. ఇది ఎంత ఉంటుంది అన్న? 50. చూస్తారు కదా వ్యూవర్స్, అన్న గోల్డ్ వేసుకోవచ్చా? వేసుకో మరి, అదృష్టం కావాలిగా వేసుకోవాలంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అందరు వేసుకొని తిరుగుతుర్రు వాళ్ళ మీద. మీ మెడలో మీ చేతికున్న వాచ్ కూడా గోల్డేనా? కాదు. కాదా? ఇది ఒక తులం ఇది 1 కిలో ఉంటుందా మీ కంకణం? ఇది 1/2 kg ఉంటుంది. 1/2 kg. ఇవి 10 ఉంటాయి, అన్ని 10 తులాస్ ఉంటాయి. 100 గ్రామ్. ఇంకా తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి పరిపాలన విషయానికి వస్తే మీరు ఎప్పటికప్పుడు హైడ్రా విషయంలో కానీ కొన్నిసార్లు ముందుకెళ్ళి అడిగాము అని అంటున్నారు.
మళ్ళీ రైతు బంధు విషయంలో ఎందుకు అబద్ధాలు చెప్పి ఇప్పటికీ వాళ్ళకు న్యాయం చేయలేకపోతుండు రేవంత్ రెడ్డి గారు? అదే చెయ్యాలి మరి, అది గుర్తించాలి. గవర్నమెంట్ ఏందనేది ఇప్పుడు కొన్ని పనులు మంచిగా చేసినా అవి కొన్ని పనులు సక్సెస్ కాకపోతుంది. కానీ రైతు బంధు గరీబులది ఇది ఫస్ట్. ఇది కనీసం 50 ఎకరాలు 60 ఎకరాలను తీసేసి 1 ఎకర్ 2 ఎకర్ ఉన్నది వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా. అది ఇస్తే బాగుంటుంది అన్నట్టు ఉద్దేశం. ఇప్పుడు ఇంతమూలు ఎట్లుంటాడంటే 100 ఎకరాలకు ఉన్న వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి పడ్డాయి అమౌంట్ పడ్డాయి అని అది కాకుండా మనకు కనీసం ఒక 10 ఎకర్స్ నుంచి పెట్టాలి ఇది రైతు బంధు. 10 ఎకర్స్ నుంచి 1/2 ఎకర్ ఇట్లా ఉన్న వాళ్ళకి పెడితే బాగుంటుంది, గరీబులకు అందుతుంది. కేసీఆర్ గారు పరిపాలించిన 9 సంవత్సరాల్లో కొన్ని హామీలు చెప్పకుండా మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ముందుకు వచ్చి ఆ 6 గ్యారంటీలను కేవలం తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఈ మూసి ప్రక్షాళన నెక్స్ట్ ఇంకోటి కొన్ని విషయాలు ముందరికేసుకుంటున్నారని తెలంగాణ ప్రజలు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే కదా, అది ఇప్పుడు పనికిరాంది అల్లు అర్జున్ది ఒకటి, కానీ అసెంబ్లీలో మాట్లాడే విషయాలు ఇవేమన్నా దునియా పనులు ఉన్నాయి. గరీబులకు చేయింది, రైతు బంధు పడలేదు, ఇవన్నీ చెప్పి చూపెట్టాలి కదా. గరీబులకు పనులు చేయని చాలా ఉన్నాయి, మనం ఇవన్నీ చూపెట్టాలి ప్రజలలో. ఇవన్నీ చెయ్యాలి, వర్క్ చేసేటి ఉన్నాయి. ఏదో చిన్న ఇష్యూ బట్టి డైవర్ట్ చేసేసి అది రాంగ్. అది అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? అంతే కదా, డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. అయితే 6 గ్యారెంటీలు తెలంగాణలో ఖచ్చితంగా అంటే ఇప్పుడు అర్థమైపోతుంది కదా చిన్నపిల్లలకి. నవ్వి ఆ చిన్న విషయం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడు, ఇది ఒక హీరో గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద హైప్ ఇచ్చినట్టు హీరోకు. అసెంబ్లీలో హీరో గురించి మాట్లాడేది ఎప్పుడు లేవు చరిత్రలో. ఎప్పుడు ఉన్నాయి హీరోల గురించి అసలు లేవు. అది ఒక అల్లు అర్జున్కే ఫైదా అది వచ్చినట్టు అనిపించింది నాకైతే. కొద్దిగా ప్రజలకు హెల్ప్ చేసేటి ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో 6 గ్యారెంటీలు చేయలేని పక్షాన ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. మీరు చేసేదే అన్ని మీరు చేసిన తప్పులు మాత్రమే మేము ముందుకు చూపిస్తున్నామని ఇటు కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. దేని పరిగణలోకి తీసుకోవచ్చు అసలు? అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్ని పనులు మంచి, ఇప్పుడు హైడ్రా అనేది చాలా మంచి మిషన్. అది మనము కాదన్నా ఉన్నవి అది కొద్దిగా అంటే కూలగొట్టేటప్పుడు చెప్పి అది చేసి ఉండదు. కానీ ఇది చాలా ఫ్యూచర్లా మన బోర్లు ఎండుకోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. చెరువులు అంతా కబ్జా చేసారు కదా దాంట్లో గురించి. అది కొన్ని మంచి పనులు చేస్తే నేను మన 4-5 ఇంటర్వ్యూలలో చెప్పినాను. ఇది మంచి ఫ్యూచర్ గురించి, ఇది మన తాత ముత్తాతల నుంచి చాలా మంచి పని. ఇది ఫ్యూచర్లో చాలా ఉపయోగం ఉంచే పని. చాలామంది తెలియక ఇప్పుడు తిడుతురు రేవంత్ రెడ్డిని, కానీ ఇది చాలా మంచి మిషన్. ఇది అంటే కొంతమంది నష్టపోతుండొచ్చు, ఒక 20% చెరువు పక్కపోండి. కానీ ఇది ఫ్యూచర్లో ఏంటంటే ఎప్పుడు మనం ఏదైనా వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండేది. ఇది చెరువులు పెంచుడు అనేది చాలా మంచి మిషన్ అది. కానీ దాంట్లో అవి కొన్ని మంచి పనులు చేసుకుంటూనే కొన్ని చెడు చేస్తారు. ఇలా ఇప్పుడు రైతు బంధు ఆపడము, ఇవన్నీ కొన్ని పనులనే జరుగుతలేవు. అవన్నీ చేయాలి, గరీబులను గుర్తించి చేయాలి. రైతు రుణమాఫీ మెయిన్ తీసుకుందాం. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేశాము అని చెప్పేసి ఒక మంత్రి ఒకలాగా మాట్లాడతారు, ఇంకో మంత్రి లేదు 1,50,000 చేశామని చెప్పేసి ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతారు. వాళ్ళ మంత్రులకే ఒక క్లారిటీ లేదు. ఇంకా ఏం చేస్తారు, మాకు తెలంగాణ రైతులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు అని చెప్పేసి మొన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? కరెక్టే అది. ఇప్పుడు చేసేది ఏంటంటే వీళ్ళు కరెక్ట్ మినిస్టర్లు అయినా ఎవరైనా వర్క్ అనేది కరెక్ట్ జరుగుతలేదు, పరిపాలన అనేది కరెక్ట్ జరుగుతలేదు. కొన్ని వర్క్ చేస్తారా, కొన్ని చేస్తారు, కానీ కొన్ని మాత్రకు అది వాళ్ళు మినిస్టర్లే నేను చూసిన న్యూస్లో వాళ్ళకే ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అట్లా నాకు తెలియదు అంటారు. వాళ్ళలో ఎవరికైనా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీకు ఎవరికైనా కాంటాక్ట్స్ ఉన్నాయి? అంత రిలేషనే కాదు. పొమ్మ ప్రభాకర్ మా మినిస్టర్ ఆయన అంతా మా చుట్టాలే ఆయన. మళ్ళీ మొన్న కాంగ్రెస్ నుంచి అదేంటి కదా, ప్రెసిడెంట్ అయింది కదా చీఫ్, ఆయన వీళ్ళంతా రిలేషన్ మనకు. అడిగారా వాళ్ళు కాంగ్రెస్ లోకి రావచ్చు కదా? అంటే ఎండ్లో పోద్దని నూటలు ఇట్లా టీఆర్ఎస్ లో లేదు, టీఆర్ఎస్ కి కాదు, ఎక్కడ లేదు, కాంగ్రెస్ కి కాదు, జనాలకు ఏదన్నా అవసరం ఉంటే నేను ముందుండి అడుగుతా, దాని పరంగా మాత్రమే. సో ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీరు ఇలా ఉంది. మరి కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేదు? కేసీఆర్ గారు అంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఏం చెప్పాలన్నట్టు సైలెంట్ ఇంట్లో కూర్చుండు అంతే. రావాలి పబ్లిక్లో వచ్చి తిరుగుతూనే అవుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం 70 ఏళ్ళు వచ్చినాయి ఇవాళ, అందరూ కేటీఆర్ని వదిలిండి ముందలా చేస్తుండే. ఇప్పుడు కేటీఆర్ గారు లోపలికి అరెస్ట్కి వెళ్తే నెక్స్ట్ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? అది అరెస్ట్ కావచ్చు కాకపోవచ్చు, చెప్పలేము కదా, రూమర్స్ ఉండొచ్చు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యే ఉన్నారు. అరెస్ట్ అయితే ఉన్నారు కదా చాలా మంది. ఇంకా కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది కేవలం
హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, నెక్స్ట్ కవితక్క గారు. అంటే మొన్నటిదాకా కవితక్క గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్‌ని 6 పార్లు అరుసుకుంటున్నారు. ఒకవేళ కేటీఆరే గనక హరీష్ వెళ్తే రావు ఉండు కదా. కేటీఆరే గనక లోపలికెళ్తే ఇప్పుడు హరీష్ రావు గారు, నెక్స్ట్ కవిత గారే ఉంటారు. హరీష్ రావు చేస్తాడు. హరీష్ రావు. హరీష్ ఖచ్చితంగా హరీష్ రావు గారి పాత్ర ఉంటది అని ఉంటుంది, అంటారు. ఉంటుంది. తెలంగాణలో సీఎం చేంజ్ అవుతాడు. ఈయన పరిపాలన బాలేదు అని జెప్పేసి చాలామంది అంటున్నారు. ఒకవేళ నిజంగానే తెలంగాణలో సీఎం చేంజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? లేకపోతే 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారా? ఇప్పుడు హరీష్ రావు నువ్వు బీజేపీలోకి వెళ్ళిపోయి గవర్నమెంట్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్. ఖచ్చితంగా ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా చేంజ్ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఇప్పుడు వెళ్తారా? వేరే వాళ్ళు ఇప్పుడు బీజేపీ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఆటోమేటిక్ గవర్నమెంట్ చేంజ్ అయిపోతుంది. అనుకుంటున్నారా? వార్తలు ఏమన్నా వస్తున్నాయా మీ ఏమో దాకా? అట్లా అనుకుంటున్నాను నేను. మనం నా సొంతంగా రాదు. నేను మీ దాకా వార్తలు ఏమన్నా వస్తున్నాయా? వస్తలే నేను అట్లా అంటున్నా, నేను అట్లా జరగవచ్చు అట్లా. సో ఒకవేళ ఇంకో వార్త కూడా వినిపిస్తుంది. మీరు ఇందాక అన్నారు కాంగ్రెస్ బీజేపీలో, అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది అని అంటున్నారు. ఇక్కడ ఇంకో కోణం చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితే మా గవర్నమెంట్ ఫామ్ చేస్తుండే కదా. ఆ ఛాన్స్ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుండే ఎట్లా. మరి ఎందుకు ఈ అబద్ధపు ప్రచారాలు ఇక్కడ జరుగుతున్నాయి? ఇది ఒకటి చేసుకొని ఆ ముస్లిం ఓట్లు 7 సీట్లు తీసుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉండే. చాలా తక్కువనే కదా, 38 ఏమో వచ్చినాయి కదా. ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీ పరంగా అభివృద్ధి ఎలా ఉంది? మంచిగానే ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయింది, అదే కంటిన్యూ ఉంది. ఇంకా కొత్తగా చేసింది ఏం లేదు, అదే కంటిన్యూ నడుస్తుంది. ఇప్పటిదాకా మీరు సంపాదించిన ఆస్తులు ఎన్ని ఉంటాయన్న? ఆస్తులు ఏముంటాయి, ఉన్నాయి కనబడుతుందిగా ముందరనే. అంటే ఇది కాకుండా ఇంకా ఇప్పుడు మీరే ఒక సెటిల్మెంట్ లో ఉన్నారు. అంటే దీని పరంగా చూస్తే ఓన్లీ ఇప్పుడు మాకు ఇది మాత్రమే కనిపిస్తుంది. మాకు తెలియని చాలా రహస్యాలు మంది ఇంకా ఎన్నో ఉండి ఉంటాయి కదా. ఇప్పుడు సెటిల్మెంట్ అంటే దేనంటారు, చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. సెటిల్మెంట్ అంటే ఇద్దరిని వెళ్ళిపోయడం, మాట్లాడడం. చాలా మంది ఏంటంటే పైసల గురించి దీని గురించే అనుకుంటారు. నిజానికి చెప్పాలి అంటే ఒక చిన్న కేసులను మీరు హెల్ప్ చేయడమే అంతే. వాళ్ళకు పాపం 10 సంవత్సరాల కోట్లను నడిచేడు వాళ్ళకి పిలిపియడం, హెల్ప్ చేయడం అంతే, అంతవరకే. కానీ అందులో ఏంటంటే కొద్దిగా ల్యాండ్ విషయంలో ఏదైనా ఉంటే అది అందులో అమౌంట్ తీసుకోవడం కొన్ని పర్సంటేజ్గా ఉంటుంది. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఇప్పటిదాకా మీ ఆస్తులు ఎంత ఉంటాయి? అంటే మీకు పొలాలు కానీ ఇంకా ఇవి కానీ? పొలాలు ఏం లేదు, ఉన్నది అయితే 10 ఎకర్స్ మాడితోటి ఉంది అంతే. 10 ఎకరాలు ఎక్కడ? సిటీ అవుట్స్కట్స్. ఇడికెళ్ళి 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు. సో అమ్మ నాన్నకు మీరిద్దరు అబ్బాయిలు అన్న? అమ్మ నా చనిపోయారు, చనిపోయారు. 12 years అయిపోయి. అప్పటి నుంచి మీరు కంటిన్యూ, అంటే మీ ఎడ్యుకేషన్ ఏముందన్న? ఎడ్యుకేషన్ ఏం లేదు, 10th. ఎడ్యుకేషన్ ఉంటే మన కేసులు ఎందుకు అయితే? ఒకటే ఉంది. అది లేనందుకే కదా ఇప్పుడు కేసెస్ అయినాయి. ఇప్పుడు కేసులు ఉన్నా చాలా మ్యాక్సిమం అదే ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మీరుండి ఏ ప్రాబ్లం దగ్గరుండి వచ్చినా మ్యాక్సిమం తెలంగాణలో అయితే నా దగ్గరికి పంపిస్తారు కేసెస్. మనం లీగల్గా చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మ్యాక్సిమం నా దగ్గరికి వస్తాయి కేసు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ పక్కన ఎంతమంది బౌన్సర్స్ ఉంటారు? బోన్సర్స్ ఏముంటారు, ఆ పెళ్లిళ్ళు ఉంటారు కదా బోన్సర్స్, వాళ్ళు కంటిన్యూ తీసుకోతారు. వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకోతారు, 20 మంది ఉంటారు కదా, వచ్చేస్తారు ఎంట్రన్స్కు. వచ్చి అది తీసుకొస్తే న్యాయంబడి ఉంటారు అనుకుంటారు. చాలా బోన్సర్ న్యాయంబడి ఏమి ఉండరు. న్యాయంబడి ఉండరు, 7-8 మంది ఉంటారు అంతే. ఎవరు 2 కార్లలో వెళ్తాం, వెళ్తే ఒక కార్లు వెళ్తాం అంతే. ఫైనల్గా మీరు తెలంగాణ ప్రజలకు అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మంచిగానే గరీబ్ కొద్దిగా పాలన బాగానే నడుస్తుంది. కొద్దిగా చూసి ఇంకా ప్రజలకు రైతు బంధు ఇట్లా అది పడితే మరి సక్సెస్ అవుతుంది. ఇది మళ్ళీ ఇంతకుముందు కాంగ్రెస్ చేసినట్టు మళ్ళీ ఇదే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఛాన్స్ ఉంటుంది, బీజేపీ కానీ ఇస్తారు, రెండు లేదంటారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు అయితే? మరి ఇట్లా చేస్తే వస్తుంది కదా. రైతు బంధు ఆపిరంటే రైతు బంధులో అంతా మొత్తుకుంటారు కదా. రైతు బంధు ఇంతకుముందు మంచిగా కేసీఆర్ నుండి పడుతుండే అమౌంట్ ఇప్పుడు పడతలేదు అంటూ, అంటే ప్రజలు అన్నదే నేను మీడియాలో చూసిందే చెప్తున్నా. సో నెక్స్ట్ ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఖచ్చితంగా రైతు బంధు విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తే ఫెయిలింగ్ అయింది, రైతు బంధులు అయితే ఫెయిల్ అయింది. 6 గ్యారెంటీల విషయంలో కాకుండా అన్ని గ్యారెంటీల దాంట్లో ఒకటి ఫ్రీ బస్ సక్సెస్ అయిందని వాళ్ళు డప్పులు కొట్టుకుంటాం, వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఏది బస్ ఫ్రీ బస్ విషయంలో? బస్ విషయం ఏముంది, 20 రూపాయల టికెట్, అది ఏం ఫ్రీ బస్ ఏముంటుంది, అది అవసరం లేదు అసలు. ఆర్టీసీ వ్యవస్థ కూడా నష్టపోయింది అంటే నష్టపోతుంది. మరి ఇంకేముంటుంది, అంత ఫ్రీ అనగానే ఇల్లు వదిలేసి లేడీస్ అంతా బస్సులలో రోడ్ల మీద ఎక్కిరు. ఇంతమూలేమో పైసలు ఇప్పుడు ఏం చేస్తారు, ఊర్ల పంట పంపిస్తే భర్తలు పోకుండా భార్యలను పంపిస్తారు. ఊర్లలో ఉంటారు కదా హైదరాబాద్ వాళ్ళు, మ్యాక్సిమం లేడీస్ని పంపిస్తారు. ఇప్పుడు ఎక్కడైనా పంపించాలండి ఫ్రీ కదా లేడీస్కు. మేము పోతే కిరాయి అవుతుంది, మీరు పోతే ఫ్రీ తిరిగి రావచ్చు. సంవత్సరానికి ఒకసారి పోయి నెలకు ఒకసారి పోతారు ఊరికి, ఊర్లలో పోతారు కదా. చాలా
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలని ఒక ఒక నినాదంతో తెలంగాణను తెచ్చుకున్న సందర్భాలు చూస్తున్నాం. నీళ్లు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడదాము. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగింది అని చాలామంది అంటున్నారు. అది నిజంగానే అవినీతి జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీ సాక్షిగా గూడా కేటీఆర్ గారు వ్యక్తం చేశారు. నిజంగానే దాంట్లో అవినీతి జరిగే ఉంటదంటారా? ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు ఎన్నో వస్తాయి దాని ఆరోపణలు. నిరూపించాలి కదా, నిరూపిస్తేనే తెలుస్తుంది. వాలీలు అంటే కుదరదు కానీ నిరూపించాలి అది. కానీ మంచి చెడు ఏదో ఒకటి చేసిరా లేదా? వర్క్ అయితే ఇప్పుడు 10 years చూపెట్టింది. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వచ్చి 2 years దగ్గర వస్తుంది. ఇప్పుడు ఏం చేసింది లేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతమంది చేసింది? 10 years నీకు రోడ్లు, చెరువుల జాగలు, గార్డెన్స్ అంటే అన్నీ ఒకటని కాదు కదా. రైతు బంధు అంటే ఎన్నో చేసారు. మిషన్, డబుల్ బెడ్రూమ్లు అంటే కొన్ని అందవచ్చు కానీ పని అయితే జరిగింది కదా. నియామకాల విషయంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడున్న ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యలేదని కావాల్సుకొని మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ కొంతమంది విద్యార్థులు కోపం మీద రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొన్ని ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేశారని ఇప్పుడు విద్యార్థులు బాధపడుతున్నారు. దాని మీద మీరేమంటారు? విద్యార్థులు అంటే ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మ్యాక్సిమం చేసిన పనులే చాలా ఉన్నాయి, చెయ్యని తక్కువ చాలా. ఏదో కొన్ని చెప్పని పనులు చాలా చేసారు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చెప్పిన పనులే చేయలేకపోతుంది. అంటే దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందనేది మనం గుర్తించాలి అంతే. మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా నడిచింది పాలన, మనం కొన్ని చెప్పని పనులు చేసి చూపెట్టారు. నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. అప్పుడు చెప్పని పనులు చాలా చేసిర్రు. ఇప్పుడు ఇందులో మనం చెప్పిన పని రైతు బంధే ఆపారు. ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో అదే ఆపేసారు. ఇప్పుడు ఇది ఇంకా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కూడా ఇప్పటిదాకా జరగలేదు. అంటే దాని మీద ఇప్పుడున్న మంత్రులే కాకుండా ఇంకా కొన్ని ఖాళీగా ఉన్న పోస్టులు ఉన్నాయి. అంటే కొన్ని ఖాళీగా ఉన్న మంత్రివర్గం ఉంది. ఇప్పుడు తెలంగాణకు రక్షణ శాఖ హోంమంత్రి లేడని, విద్యాశాఖ మంత్రి లేడని చాలామంది అంటున్నారు. ఎందుకు ఇంకా రేవంత్ రెడ్డి గారు తన అధీనంలో పెట్టుకున్న సందర్భాలు చూస్తున్నాం? ఇవ్వాలి మంచి. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతమంది లేరు పెద్ద పెద్ద నాయకులు. హోంమంత్రి ఎవరికన్నా ఇచ్చేసేయాలి. ముఖ్యమంత్రి ముఖ్యము అన్నిటికన్నా పెద్ద స్థానం. ముఖ్యమంత్రి తీసుకున్నాక హోంమంత్రి ఇచ్చేసేయాలి వేరేలో. సంవత్సర పాలన అవుతుంది ఇప్పటిదాకా ఇంకా అంటే ఎందుకు జరగలేదంటారు? మీకు నాకు అంత ఎందుకు పెట్టుకోరేమో మరి అట్లా. అంటే గవర్నమెంట్ ఏమైనా అది చేస్తున్నా ఏందో అర్థం కాదు. హోంమంత్రి అట్లా ఇచ్చేసేయాలి. ప్రతి గవర్నమెంట్ ఎవరు పని చేస్తే బాగుంటుంది. సీఎం పని సీఎం చేయాలి, హోమ్ మినిస్టర్ పని హోమ్ మినిస్టర్ చేయాలి. రెండు పెట్టుకొని ఒకరు చేయాలంటే కష్టం. అది ఇచ్చేసేయాలి. మరి దేని గురించి ఆపిరో తెలియదు. దాన్ని ఇప్పటికీ కూడా మీ మీద కేసులు నడుస్తుంటాయి అన్న? అన్నీ క్లోజ్ అయిపోయినాయి. 200 కేసులు అన్నీ అయిపోయినాయి. ఇప్పటిదాకా మీ పరంగా ఇప్పుడు ఎలాంటి కేసులు లేవు? ఇప్పుడు జీరో. ఒకవేళ కేసు నమోదైతే వితిన్ సెకండ్లో దాన్ని సార్ట్ అవుట్ అవుతుంటుందా? కేసు నమోదైతే మనం చేయం కదా. గొడవలు పంచాయతీ అవి అయిపోయింది కదా. ఇప్పుడు కార్లో ఎక్కినాం అనుకో, ఫంక్షన్కి వెళ్ళడం రావడం, ఏదైనా పని ఉంటే చేయడం, ఎవరైనా పిలిపియడం, మాట్లాడడం, కూర్చోటి మాట్లాడడం అన్నీ సెటిల్మెంటే. అంత కొట్లాటలు పంచాయతీ లేవు కదా. మ్యాక్సిమం ఏమి ఉండవు. సో అలాంటి దాంట్లోకి కూడా అంతే పోను. నేను నా ఎంబడి తిరేటోళ్ళని ఓనియా. నేను నా ఎంబడి తిరేటోళ్ళని ఏదైనా చిన్న ఏదైనా కారు తలిగినా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నేను ఏమనని పోనీ ఇంటికి వచ్చి చేయించుకుంటే అయిపోతుంది. ఆ రోడ్ల మీద గొడవలు చేసే గలీజ్ ఉంటుంది చూసిన వాళ్ళు. కానీ ప్రజలు అంటే ఇప్పుడు కొంతమంది బీద ప్రజలకు కూడా మీరు సహాయం చేస్తున్నారు. అది ఇప్పుడే చిన్నప్పటి నుంచి మీ దగ్గరికి వస్తుంటారా? కంటిన్యూ వస్తారు. ఇప్పటిదాకా ఎలాంటి కేసులు లేవు. ఇప్పుడు ఇంకా మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. హ్యాపీగా చేయాలి. యూత్ పిల్లలకి అట్లనే చేయాలి. ఏదైనా కష్టపడాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ ఉంటాము. ఇంట్లో కూర్చొని సక్సెస్ ఉండాలంటే కష్టము. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చి ఒక స్ట్రాంగ్ అయినది ఒక బునాది వేస్తేనే మనం ఒక సక్సెస్ పొందగలుగుతాం. ఇంట్లో కూర్చొని మనం వాళ్ళ మంచి చేతులు ఏడ్చుకుంటూ కూర్చొని సక్సెస్ కాలేము. అంటే దాన్ని హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళవాలి. చూస్తాం. ఇప్పుడు అన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకవేళ ఏదైనా టికెట్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పుడు కార్పొరేటర్ అవి ఏమన్నా కమింగ్ సోన్ స్థానిక కూడా నడుస్తుంటాయి కదా. కార్పొరేటర్ యూత్ ఉంది కదా. ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్కి ఏదో అయింది షేర్లింగ్ పెళ్ళి ఏమన్నా వచ్చేసి అంటే ఇంకా ఏదైనా ఫర్దర్ అంటే చెప్పలేము. వాళ్ళ ఇష్టం. నేను దాని గురించి పిల్లలకు డిస్టర్బెన్స్ చేయాలి. నేను ఇది చేయని అడగను. వాళ్ళ ఇష్టం అది. ఏ కొడుకైనా రాజకీయాల్లోకి వెళ్తా అంటే వద్దు, మంచిగా చదువుకో, అటే చదువు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది సార్, జాబ్ చేసుకో అని చెప్పేసి చాలా మంది సజెషన్స్ ఇస్తుంటారు. మరి మీరు ఎందుకు రాజకీయాలకు పంపించారు? మన ఫ్యామిలీలో జాబులు తెలియదు. ఈ జాబులు గీబులు చేసేది మన ఫ్యామిలీలో లేదు. బిజినెస్ ఏదైనా రియల్ ఎస్టేట్ ఏదైనా వేరే బిజినెస్ లేకపోతే యూఎస్ ఇప్పుడు మ్యారేజ్ చేసాడు. చేసినాక యూఎస్ అక్కడ వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటా అంటే సరే.
అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవ్వమని నేనేమో చెప్పలే వాడే నేను చెప్పను అవన్నీ చెప్తలేనా వెళ్తా వాళ్ళు అడిగితే నేను రానని చెప్పిన ఉమ్, నన్ను పంపేయన్నా అంటే సరే అని ఇష్టం ఉంటే పో అని చెప్పిన పోతాను పంపించినాం అట్లా అంటే మనం ఇది కావాలి ఇది చెయ్యాలని పిల్లల మీద నేను ఫోర్స్ చేయను ప్రెషర్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టే వాళ్ళు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా అన్నతో మాట్లాడిన విధానం. సో అన్నకు ఇప్పటిదాకా అయితే ఎటువంటి ఇంకా కేసులు లేవు. నేను తెలంగాణ పక్షాన ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ముందుండి పోరాడతా, 6 గ్యారెంటీల విషయంలో కూడా నేను ఖచ్చితంగా పోరాడతా, నాకు ఎటువంటి పదవి నేను ఎప్పుడూ ఆశించలేదు అని చెప్పేసి అన్న అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.